హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సిబిల్ స్కోర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ సిబిల్ స్కోరు తక్కువ ఉంటే పరిస్థితి ఏంటి, ఎక్కువ ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చాలా క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, చిన్నపిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా మన అంటే చాలా మంది ఎర్న్ చేసే వాళ్ళందరికీ సిబిల్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అవునండి. అయితే ఈ సిబిల్ స్కోర్ ఇంపార్టెన్స్ అసలు ఏంటి, అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చెప్తారు? నిజంగా మంచి టాపిక్ అడిగారు ఇవాళ. చాలామంది మనం ఎంత సంపాదిస్తున్నాము, అలాగే జాబ్స్ మీద ఎంతో ఫోకస్ చేస్తున్నాం, కెరీర్ గ్రోత్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం చాలా విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతున్నాం. అంటే మనం సంపాదించిన అమౌంట్ అంతా కూడా ఒక కరెక్ట్గా గ్రోత్ అవ్వకుండా అనార్గనైజ్డ్గా అయిపోతుంది. అలాంటి వాటిల్లో సిబిల్ స్కోర్ అనేది తెలుసుకోవటం కానీ, దాన్ని ఫాలో అవ్వటం, దాన్ని ట్రాక్లో పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా మనం లోన్కి వెళ్ళామనుకోండి, ఏదన్నా కొనడానికి వాళ్ళ ట్రిప్ అంతా కూడా లోన్స్కి వెళ్తుంటాం. ఇప్పుడు మీరు ఎంత బాగున్నారు, లేకపోతే మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్స్ ఇవేం అడగరు వాళ్ళు. మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, మీ యొక్క లాస్ట్ 2 months 3 months పే స్లిప్ ఇవ్వండి, మీ సిబిల్ రిపోర్ట్ ఇవ్వండి అంటారు. అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే మనని చూడకుండానే మన గురించి ఫైనాన్షియల్గా మనం ఎలా ఉన్నామో అనేది చెప్పేది సిబిల్ స్కోరు. అంటే ఇప్పుడు అంతకుముందు ఏమైందంటే, బ్యాంక్స్ ఇంటిగ్రేటెడ్ అవ్వకముందు ఒక బ్యాంక్ ఇచ్చిన లోను ఇంకో బ్యాంకు ఇవ్వటం, అలా 1, 2 బ్యాంకులు వెళ్ళటం వల్ల ఎక్కువ ఫ్రాడ్స్ జరిగేవి. దాంతో ఏమైందంటే ఇంటిగ్రేటెడ్ సిబిల్ స్కోర్ లాగా తీసుకొచ్చారనమాట. అంటే ఎవ్రీ బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క ఖాతాదారుల యొక్క పేమెంట్స్ డీటెయిల్స్ అనేది ఈ సిబిల్ రేటింగ్ ఏజెన్సీకి ఇస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఇది యాక్చువల్గా 900 స్కోర్ ఉంటుంది. సో 700 అలా ఉంటే బాగున్నట్టు. 700 కన్నా బిలో ఉంటే ఏంటంటే మనం రేటింగ్ తగ్గినట్టు అనమాట. సో ఇక 600 500 ఉందంటే ఇక బ్యాడ్ అనమాట. సో ఈ 700 మినిమం మెయింటెనెన్స్ అవ్వాలి మంది. 800 అబోవ్ ఉంటే ఇంకా చాలా అసలు మన అడగకుండానే మంచి ఆఫర్స్ ఇస్తారు. సో ఈ సిబిల్ స్కోరు 800 ఉంది అంటే ఏంటంటే మీరు మీ యొక్క లోన్స్ కానీ ఈఎంఐలు అన్నీ కూడా కరెక్ట్గా కడుతున్నట్టు. సో మీరు ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉన్నారు. అలాగే మీరు ఫైనాన్షియల్ ఎల్యూర్మెంట్ లేదు అని. అంటే లోన్ ఇస్తున్నారు కదా అని మనం తీసుకోవటం కాదు. మనకి ఎంత అవసరం ఉందో అంత మీరు అప్పు తీసుకోవటం, అలాగే బాధ్యతగా మీరు తీర్చటం అనేది ఈ రెండిటి మ్యాటర్ని అక్కడ చూస్తారనమాట. సో ఇప్పుడు మీరు స్కోర్ తగ్గుతుంది అంటే ఏంటంటే, మీరు పేమెంట్స్ దగ్గర మీరు బాధ్యతగా లేరు, మీరు ఇర్రెగ్యులర్గా ఉన్నారంటే మీరు ఆ క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు అని. అంటే మీకు రిమైండ్ చేసి కట్టించుకుంటున్నారు అనే పాయింట్ తీసుకోవటం ద్వారా ఏంటంటే, అప్పు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అది నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు ఫోన్లు చేసి వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్లు చేసి చేసేస్తున్నారు, అలా పేమెంట్స్ కడుతున్నారని ప్రతి ఇన్స్టాల్మెంట్స్ ఎలా కడుతున్నాం ఏంటనేది అక్కడ అప్డేట్ అవుతుంటుంది. దాన్ని బట్టి స్కోర్ వస్తుంటుంది. అయితే సిబిల్ స్కోర్లో ఇది యాక్చువల్గా సిబిల్ స్కోర్ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. సో 900 మార్క్స్ ఉంటాయి. దీనిలో 800కి మనం టార్గెట్ చేయాలి. సో 700 అనేది ఇక పాస్ మార్క్ కింద తీసుకోవచ్చు. చాలా మందికి సార్ 700 కింద ఉన్నా కూడా లోన్స్ ఇచ్చేస్తామని చెప్తా ఉంటారు. ఒక థర్డ్ పార్టీ యాప్స్ కానీ కొన్ని బ్యాంక్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అది ఎంతవరకు జెన్యూన్ ప్రొసీజర్ అంటారు, లేదంటే అందులో ఏమన్నా లూప్ హోల్స్ ఉంటాయి అంటారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్లో, ఫైనాన్షియల్ సిస్టంలో ఏంటంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రేడ్ కంపెనీస్ బ్యాంక్స్ అనుకోండి, ఎస్బీఐ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ బ్యాంక్స్ ఏంటంటే హై ప్రీమియం క్లయింట్స్ని, వాళ్ళు డిసిప్లిన్ క్లయింట్స్ అని చూస్తారు ఫస్ట్ క్రీమ్ని. సో వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ రిస్క్ తీసుకోరనమాట. మీరు రిస్క్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఎన్పిఏ అయిపోతుంటుంది, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ లాగా. సో ఆ రిస్క్ తీసుకోకుండా వాళ్ళు ఏంటంటే టాప్ ప్రీమియం క్లయింట్స్ని చూసుకోవటం ఫస్ట్. సో వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ ఇస్తారన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఇవ్వటం వల్ల ఇప్పుడు మీరు రెగ్యులర్గా పేమెంట్ కడుతున్నారనుకోండి, మీకేం చేస్తాం, నాకు రిస్క్ ఉండదు కాబట్టి నేను మీకు మిమ్మల్ని హోల్డ్ చేయడానికి మీకు తక్కువ రేటు ఇస్తాము. దానివల్ల ఏంటంటే మార్కెట్లో అన్నిటికన్నా కాంపిటేటివ్ రేట్కి మనం వస్తాం. అది ఏ గ్రేడ్ ఫైనాన్షియల్. అటు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తే మీరు అడిగినంత అమౌంట్ ఇస్తారు. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఈ సిబిల్ రేటింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, తర్వాత ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అవి ఏం చేస్తాయంటే ఈ సెకండ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తాయి.
సో ఓకే, 1-2 సార్లు రిమైండ్ చేసి రిస్క్ కొంచెం ఉంది, ఆ రిస్క్ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేద్దాము ఓకే అని వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ పీపుల్ని పెట్టుకొని వాళ్ళు నాన్ స్టాప్గా ఫోన్లు చేయించి వాళ్ళ చేత చేయించుకునే బ్యాచ్ రెండో కేటగిరీ కింద తీసుకుంటారు. ఇప్పుడు మూడో కేటగిరీ ఏంటంటే బిలో 600 ఉన్న మీకు డబ్బులు ఇస్తున్నారంటే అవతల వాళ్ళ దగ్గర ఇక్కడ వసూలు చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, సంస్థలు మాత్రమే ఇస్తాయి. అల్టిమేట్గా మనకి డబ్బు ఇస్తున్నామంటే ఏంటి, వాళ్ళ రిటర్న్ కావాలి కదా, వడ్డీకే కదా ఇచ్చేది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, ఏదో ఒక రకంగా మీ చేత మనీ తీసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అంతా కూడా చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసాం చూడండి, ఇప్పుడు ఆ ఖమ్మంలో ఒక అతను అలాగే చెరువులో దూకి చనిపోయాడు. ఈ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్, సో వీటన్నిటిని ఏంటంటే హెరాస్మెంట్ ఎక్కువ ఉండి, ఎక్కువ ఫోకస్ ఉండే, ఎక్కువ 10 సార్లు ఫోన్లు చేయటం ఇలా జరిగేది. ఏంటంటే ఈ 600 బిలో కనుక క్రెడిట్ సిబిల్ రిపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళకి లోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క క్లియర్గా వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేమెంట్ రెగ్యులర్గా ఉన్నారు, కేర్లెస్గా ఉన్నారని. కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అయ్యి వాళ్ళని ఏదో రకంగా డబ్బులు తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్న కంపెనీలు మాత్రమే ముందుకెళ్తాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫోకస్ అంతా కూడా రికవరీ మీద ఎక్కువ పెడతారు. టాప్ 1 and 2 క్లయింట్స్ దగ్గరికి వీళ్ళు రారు. ఇప్పుడు సో వీళ్ళు ఎక్కువ వడ్డీ వసూలు చేసుకుంటారు, ఎక్కువ వడ్డీ పెట్టుకుంటారు, అలాగే ఎక్కువ ఇది తీసుకుంటారు. కాబట్టి బిలో 600 ఉండి లోన్ ఇస్తున్నారు అంటే మాత్రం మీ జీవితం రిస్క్లో పెట్టుకున్నట్టే. నేను చెప్పేది ఏంటంటే మనం క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవటమే ఇంపార్టెంట్. మనం ఆ క్రెడిట్ని ఆన్ టైం పేమెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో మనం అసలు బిలో 600 ఉండి మనం ఇప్పుడు అంటే 600 ఉన్నామంటేనే మీనింగ్ ఏంటి, మనం కట్టలేకపోతున్నాం. మనకేదో ప్రాబ్లమ్స్ ఉండబట్టి మనం ఆన్ టైం పేమెంట్ కట్టలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 80% పీపుల్, దాదాపు 85% పీపుల్ ఎక్కడ అవాయిడ్ చేద్దాం చూడరు. లోన్ అనేది అవాయిడ్ చేద్దామని ఎవరో అనుకోం. ఎందుకంటే ఎటు తీసుకున్నాం కట్టాలని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే కొన్ని ఇప్పుడు జాబులు దొరకపోవడం, లేకపోతే మధ్యలో జాబ్ కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ వల్ల మనం ఆ ఈఎంఐ కట్టలేకపోతుంటాం. సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక్కసారి ఫైనాన్షియల్గా మనం డిసిప్లిన్ లేదో అక్కడి నుంచి ఏమవుతుందంటే దెబ్బ మీద దెబ్బలాగా ఇండిసిప్లిన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మేము మీకు చెప్పేది ఏంటంటే అలాంటి వరస్ట్ కండిషన్లో ఇంకా లోన్ చేయొద్దు, ఇంకా లోన్ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా ఈ లోన్స్ కట్టి ఈ లోన్స్ క్లియర్ అయ్యేటట్టు ఇంకో పెద్ద లోన్ వచ్చేటట్టు చూడాలి తప్ప మీరు ఈ లోన్ పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ లోన్ కట్టడానికి లోన్ తీసుకుంటాం అలాంటివి చేయకుండా ఆల్రెడీ మనం వరస్ట్లో ఉన్నామని అనుకోవాలి. 600 బిలో ఉన్నప్పుడు ఫ్రాంక్గా ఒప్పేసుకోండి. సో నేను ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేను. మీరేం చేయాలంటే అప్పుడు ఎటు అప్పు చేయటానికి ఎంతో మనం టైం స్పెండ్ చేయాలి, దాని బదులు ఎర్నింగే స్పెండ్ చేయండి. ఇప్పుడు ఒక బ్యాంక్లో లోన్ తీసుకోవాలి, 600 క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ ఉండి ఒక లోన్ తీయాలంటే మీరు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, మనం ఎంతోమందిని కాంటాక్ట్ చేయాలి, ఎంతో వర్క్ చేయాలి. ఆ వర్క్ ఏదో మీరు మనీ ఎర్నింగ్ కోసం పెట్టారనుకోండి, మీకు ఎక్కువ మనీ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా పార్ట్ టైం చేయండి. ఈ టైం స్పెండ్ చేసే బదులు మీరు ట్యూషన్ చెప్పటము, దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. సో డెట్స్ని అప్పు తీసుకుందాం అనే దానికన్నా సంపాదిద్దాం అనే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఆడెటు ఇవ్వరు మనకి. ఎందుకంటే మన సిబిల్ స్కోర్ తక్కువ ఉండగానే అదో పెద్ద నెగిటివ్లా చూస్తారు. అవును. సో దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఓకే ఇప్పుడు నాకు రాదు, దీనికి పెట్టే టైము మీరు ఎర్నింగ్ పెట్టారనుకోండి, మీరు నిజంగా ఒక పీరియడ్ ఒక 6 monthsలో మీరు కొంచెం రికవర్ చేసుకోగలరు, మీ లైఫ్ సెట్ అవుతుంది. ఈ అప్పు ఎప్పుడైనా కానీ మీకు ఇండికేషన్ ఏంటంటే 600 క్రెడిట్ కార్డు సిబిల్ స్కోర్ ఉందంటే మనకి ఫైనాన్షియల్గా డిసీజ్ వచ్చినట్టు. ఇప్పుడు హ్యూమన్స్కి మనకు కూడా ఎలా అయితే తెలియకుండా రోగాలు వస్తాయో, రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే సేమ్ టు సేమ్ మీకు 600 క్రెడిట్ కార్డ్ బిలో పడిపోయిందంటే మీకు ఫైనాన్షియల్గా డిసీజ్లో ఉన్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసేయాలి. మీరు ఇప్పుడు మనం ఎలా అయితే రెస్ట్ తీసుకుంటామో మీరు అన్నీ ఆపేసి రెస్ట్ తీసుకోండి. ఒక 1-2 months మిమ్మల్ని మీరు బాగా ఫోకస్ చేసుకోండి. సో నేను ఫైనాన్షియల్గా పేమెంట్ ఇల్లిటరీ ఉన్నాం, దీనికి ఏంటి రీజన్స్, ఎందుకు ఇలా అవుతున్నాను, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇవి ముందు ఆలోచించుకొని వాళ్ళు అప్పుల వెనకాల పరిగెత్తద్దు. ఎందుకంటే తర్వాత వాళ్ళు మన వెనకాల పరిగెడితే చాలా హారిబుల్గా ఉంటుంది. అవును. అండ్ డెఫినెట్లీ
సిబిల్ స్కోర్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈరోజు ఎపిసోడ్లో సార్ చెప్పడం జరిగింది. ఈ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చే బెనిఫిట్స్ అనేవి మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఎటువంటి అవేర్నెస్ కావాల్సిన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.